సో గైస్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ 2300. నేను ఇప్పుడు లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నా, హెల్మెట్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇది నా లగేజ్. సో ఏంటి రైడ్ ఎప్పుడులాగా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చాడని చెప్పుకుంటున్నారా? సో ఏమైందంటే నేను ఒక చోటుకి వెళ్ళాలి, అక్కడ లేట్ అయిపోయాను చెప్పి, అంటే నేను కరెక్ట్గానే ఉన్నాను, వాడు తొందరగా రమ్మన్నాడు ఒకేసారి. సో ఆ తొందరగా వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటి, అసలు ఎందుకు ఇంత కంగారు అనేది వీడియోలో ముందు చూడండి. ఓకే, ఇప్పుడు నేను వాస్కోడి గామాలో ఉన్నాను. వాస్కోడి గామాకు బీచ్కి వచ్చాను అనమాట. సో ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే ఇవాళ స్కూబా డైవింగ్ చేస్తున్నా. నా లైఫ్ ఫస్ట్ టైం ఒక స్కూబా డైవింగ్ చేయబోతున్నా. చూద్దాం ఎలా ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. నేను స్కూబా డైవింగ్ చేసేటప్పుడు కెమెరా లోపల తీసుకెళ్తాను, నా కెమెరా వాటర్ ప్రూఫే కాబట్టి. సో వెయిట్ చేయండి అద్భుతాలు చూడడానికి. ఓకే, నా బోట్ ఇంకా రాలేదు, నన్ను ఎక్కించుకెళ్లాల్సిన బోటు. సో అప్పుడు దాకా నేను ఒక షాపింగ్ చేసా. 100 రూపాయలు పెట్టి యాప్ క్యాట్ 100 రూపాయలు పెట్టి డ్రెస్ కొన్నాను. ఎలా ఉంది? ఏంటి మమ్మీ ఎవడు పోలా అదిరిపోలా అలా ఉంటది మనతోటి. సో నా బోట్ వచ్చేంత వరకు ఇక్కడిక్కడ తిరుగుతున్నా అనమాట. చూద్దాం ఎప్పుడు వస్తుందో నా బోట్, ఎప్పుడు ఎక్కించుకెళ్తుందో. నన్ను వెయిట్ చేస్తూనే ఉంటా, ఇంకా వెయిట్ చేద్దాం అప్పుడులాగా. ఫైనల్ గా బోట్ ఎక్కేసాను. వాళ్ళేమో తొందరగా రమ్మని చెప్పి నన్ను 12ంటికి బోట్ ఎక్కించారు భయ. సరే ఏం చేస్తాం, బోట్ అయితే ఎక్కాం. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, తప్పలేదు మనం. ఓకే, బోట్ స్టార్ట్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి యాక్టివిటీస్ చేస్తామో, అదే ఏ టైంలో ఏ యాక్టివిటీస్ చేస్తామో తెలియదు. సో ఇప్పుడు నేను చేయబోయే యాక్టివిటీస్ వచ్చేసి ఒకటేమో స్కూబా డైవింగ్, 2 పారాసీలింగ్, దాని తర్వాత జెట్ స్కీ, బనానా రైడ్, ఇంకా ఏదో వాటర్ యాక్టివిటీస్ అనమాట. సో ఈ యాక్టివిటీస్ ఏంటి బ్రో ఏం చేస్తున్నావు అన్ని కలిపి మనం ఒక బుకింగ్ చేసుకున్నాము. సో దాని నుండి మనం ఇప్పుడు వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. హాయ్ తెలుగులో? అవును, తెలుగు నుంచి. మీరు? ఆంధ్రప్రదేశ్. ఎక్కడ? విజయవాడ. రివెన్. ఓకే, మన కర్నూలు. నైస్ మీటింగ్. నైస్. మీ పేరు? నా పేరు రెహమాన్. నా పేరు రఫాత్. సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, డాక్టర్ సార్, పెరుగు రసం అమ్ముతాడు. అంత డాక్టర్ సార్. ఓకే, వీకెండ్ కోసం వచ్చారా? వీకెండ్, సంక్రాంతి కదా, ఇంకా హాలిడేస్ కూడా ఉంటాయని. ఓకే, సో మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో మా బోట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇదిగోండి బోట్ రైడింగ్ చేస్తున్నాం. ఫస్ట్ అక్కడ కొంతమంది జడ్జ్కి చేస్తున్నారు. సో అరేబియన్ ఓషన్ మీద ఉన్నాం ఇప్పుడు మేము. సో అది కూడా ఉంది మన లిస్టులో. చూద్దాం ఎంత లోపలికి వెళ్తామో ఏంటో. గాయస్ ఇప్పుడు మమ్మల్ని ఈ బోట్ నుండి ఇంకో బోట్కి ఎక్కేస్తారు. కాకపోతే ఏంటంటే దీనికి డోర్ లేదు, విండో నుండి వెళ్ళమంటారు. వాళ్ళు విండో నుండి వెళ్ళమంటున్నారు. సో ఇప్పుడు నేను కూడా ఆ విండో దూకాలన్నమాట. నాకు గోడలు దూకడం అలవాట్లేదే. సో నేను కూడా దూకేస్తున్నా. నేను దూకేశాను. మనం కూడా విండో సీట్ తీసుకున్నాం, అన్ని చూడాలి కదా. ఇక్కడ విండో సీట్ ఆక్యుపై ఉంది ఆల్రెడీ. బోట్ ఎక్కేసాము. మన వాళ్ళు డాక్టర్స్ ఏమైనా అయితే చూసుకుంటారు, కాపాడేస్తారు గ్యాప్. సో సైకియాట్రిస్ట్లు అంటారు. నా బ్రెయిన్ కొద్దిగా డ్యామేజ్ ఉంది, నేను కూడా ట్రీట్మెంట్ తీసుకుంటాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం వేరే బోట్ ఎక్కాం కదా, బోట్ మెల్లిగా వెళ్తుంది. పారాసీలింగ్కి వెళ్తున్నామంట మేము. సో గాల్లో ఎగరబోతున్నా, నాతో పాటు మీరు కూడా గాల్లో ఎగరడానికి రెడీగా ఉండు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? గాల్లో పుష్ప తగ్గేదేలే అలా ఉంటుంది. బోట్ని ఎవడో మెల్లిగా తోస్తున్నాడు అనమాట. ఇది ఇంజన్తో వెళ్ళట్లేదు, ఎవడో తోస్తున్నాడు మెల్లిగా. అక్కడ ఎవరు లేరు కదా సార్, అక్కడ తోచాడు కొద్దిగా గట్టి కూడా తోచట్లేదు, మెల్లిగా తోస్తున్నాడు. ఇప్పుడు ఏదంటే పారాసీలింగ్కి వెళ్ళబోతున్నాము. ఇంకో చిన్న బోట్ వచ్చింది, ఆ చిన్న బోట్లో ఎక్కేసి వెళ్ళాలి. నాకు ఈ ట్రిప్ మొత్తం నాకు 4 అవుతుంది అనమాట, ఈవినింగ్ కంప్లీట్ అయ్యేసరికి. సో ఈవినింగ్ 4 వరకు మనం ఇలాగ వాటర్ యాక్టివిటీస్ చేసుకోవడమే. అండ్ నాకు ఎందుకు ఈ ప్యాకేజ్ తీసుకున్నానంటే, నేను ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్తే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది. దీంట్లో అంటే నాకు తక్కువ పడుతుంది కాబట్టి నేను ప్యాకేజ్ తీసుకున్నాను. బట్ ఏంటంటే మీరు ఇనఫ్ మనీ ఉంటే మీరు సపరేట్ వెళ్ళొచ్చు. ఎందుకంటే
టైం లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు చేసే యాక్టివిటీ ఒక లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇలాగ ఒక 50 మంది 40 మందిని సో ఇలాగ 40-50 పీపుల్ని ఒకేసారి తీసుకెళ్ళిపోయి అందరిని ఒక నిమిషం 2 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అదే మీరు సపరేట్గా పే చేస్తే మీ ఒక్కరికి టైం ఇచ్చి మీ ఒక్కరికి కొద్దిసేపు ఎక్స్ట్రా వర్క్ అన్నట్టు అదే ఎక్స్ట్రా చేపిస్తారనమాట. సో పీస్ఫుల్గా ఉంటుంది ఇఫ్ యూ హ్యావ్ మనీ. బట్ లేదు మేము అన్నీ ట్రై చేయాలి, అది కూడా బడ్జెట్లో అయిపోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఓకే గాయస్, మేము ఆటో రిక్షా మారినంత ఈజీగా బోట్లు మారిపోతాం అనమాట. ఇప్పటికి ఇది 3వ బోట్ నాది. సో పారాషూటింగ్ ఎక్కిపోతాము, మనం అప్పుడు గాల్లో ఎగురుతాయి. ఒక బోట్ తర్వాత ఇంకో బోట్ ఎక్కాం కదా, ఇంకో ఆటో రిక్షా ఎక్కాం అనమాట. ఏం మాట్లాడుతున్నావు? ఆటో రిక్షాలో ఏంటంటే 20 మంది కూర్చున్నారు. సో 20 మందిలో అంటే ఇప్పుడు మనం పారాసీలింగ్ చేయాలంటే 19 మంది తర్వాత చేయాలి, లేకపోతే 19 మధ్యలో అయ్యేంత వరకు మనం సైలెంట్గా ఇక్కడ కూర్చోవాలి. ఓకే, సో మనం గాల్లో ఎగరడానికి 19 మంది ఎగిరిన తర్వాత ఎగరాలన్నమాట. ఓకే ఓకే, తప్పదు మనకి. ఎగిరేసారు పారాషూట్ అయినా. పారాసీలింగ్కి వెళ్తున్నాను. जाओ सर, ఓకే సో పట్టుకున్నాను, ఎక్కుతున్నా. అరే రైట్, ఓకే ఓకే. इधर 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 ఇంత దూరం తీసుకొచ్చి వదిలేసాడు. మన పైన ఇది ఉంది కదా, మర్చిపోయి చూపించాలి. పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా అయిపోయేది. సో కళ్ళు మూసి తెరిచే లోపల దింపేశాడు మమ్మల్ని. ఓకే, నో ప్రాబ్లం, ఇది చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు మేము స్పీడ్ బోట్ రైడింగ్లో ఉన్నాం అనమాట. అది జస్ట్ నార్మల్ బోట్ రైడ్. ఇది ఎంత దూరం తీసుకెళ్తాడో. సో పారాషూటింగ్ అయిపోయింది, ఇప్పుడు బోట్ రైడ్ అనమాట. బోట్ రైడ్ అయిపోతే ఇంకా నెక్స్ట్ ఏంటో ప్లాన్ చేయాలి. ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, నాకు లంచ్ చేయలేదు. పిల్లాడు గంటన్నర వెయిట్ చేపించేసాడు. నువ్వు ఏం మాట్లాడతావు? బాగానే ఉంది. ఇది కూడా కొద్దిగా రిలాక్స్. అందాక ఎలా ఎగిరామంటే అలా ఎగిరాం అనమాట. అంటే మీకు ఇందాక నా ఫేస్ మాత్రం కనిపించింది, బయట కనిపించలేదు కాబట్టి అలా చూపిస్తున్నా ఒక్కసారి. क्या बात है सर, क्या बात है सर. ఇప్పటిదాకా వెళ్ళి దింపుతారా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇంకో ఆటో రిక్షా ఎక్కిస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఆటో రిక్షా ఎక్కిస్తాడు. సో మళ్ళీ ఇంకో రిక్షా ఎక్కాలి ఇప్పుడు. ఈ బోట్ ఎక్కితే అక్కడ నా షూస్ అవన్నీ ఉన్నాయి, నేను తీసుకోవాలి. ఓకే గైస్, వీళ్ళు లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీల్స్ ఇచ్చారనమాట. అదిగో వైట్ రైస్, ఏంటి చికెన్ కర్రీ కూడా ఉంది. వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. ఓకే, సో మన వాళ్ళందరూ లైన్లో నుంచున్నాం. ఇప్పుడు నేను లంచ్కి మనకి లంచ్ ఇచ్చాడు అనమాట. ఏమి ఇచ్చాడంటే జీరా రైస్, చికెన్ కర్రీ, సమ్ సలాడ్. ఈ లంచ్ తినాలి. లంచ్ తినిన తర్వాత అక్కడ ఒక ఐలాండ్ ఉంది కదా, ఐలాండ్కి వెళ్తున్నాం మనం. సో దాని ఐలాండ్ పేరు ఏంట్రా అంటే బ్యాడ్ ఐలాండ్ అని చెప్పన్నాడు. దాన్ని అసలు పేరు ఏంటో నాకు అర్థం కాలేదు. స్కూబా కోసం వెళ్తాం ఇప్పుడు. సో స్కూబా కోసం వెళ్తాం. ఐలాండ్ పేరు ఏంటో తెలియదు. స్కూబా వ్యూ పాయింట్ ఉండిద్దట, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. డైరెక్ట్ స్కూబా డైవింగ్కి వెళ్తాం. సో అది కంప్లీట్ చేసే ముందు ఫస్ట్ లంచ్ కంప్లీట్ చేస్తాం. ఓకే, సో గాయ్స్ ఇప్పుడు మేము స్కూబా డైవింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ చేపలు ఉన్నాయి తెలుసా, చిన్న చిన్న చేపలు లోపల. అవి అక్కడ ఉన్నాయి చూడదు, కనిపిస్తున్నాయా? సో ఇప్పుడు మేము వచ్చింది ఆ చేపలు చూడడానికి. స్కూబా డైవింగ్ అంటే దూకేస్తాయి ఇక్కడ ఉండి ఇక్కడికి, తెలుసా? ఇక్కడ ఎన్టీఆర్, జే ఎన్టీఆర్ రావట్లేదా? మన లాగుదాన్ని ట్రై చేస్తున్నారు, రావట్లేదు. వస్తుందంట ఇది లాగే అది రావట్లేదు. సో ఇక్కడ ఉండి మాకు చేపలు కనిపిస్తున్నాయి బాయ్. అది కనిపిస్తుంది, అది
సో మనకు కనిపిస్తున్నాయి. వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇలా అంటే ఓకే అని అట్లా, ఇలా అంటే కిందకి వెళ్ళాలని చెప్పి, ఇలా అంటే పైకి రావాలని చెప్పి, ఇలా అంటే ఓకే అనుకున్నాను నేను. బట్ ఇలా అంటే పైకి వచ్చేయాలంటే ఇలా అనకూడదు, మనం ఇలాగే అంటూనే ఉండాలి. ఓకే, ఇలా అంటూ ఉంటాడు. ఏదో స్కాన్ చేసుకొని వాడే లైక్ కొట్టేసుకుంటున్నాడు. నేను చూడు వాడు స్కాన్ చేస్తాను నా ఫోన్లో. స్కాన్ చేసుకొని లైక్ కొట్టేసుకుంటున్నాడు వాడి ఛానల్కి వాడే. నేను ఉన్నాను, ఎప్పుడు ఇలా ప్రమోషన్ చేసుకోలేదు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. ఆడు కెమెరా ఫోన్ తీసుకుని స్కాన్ చేసుకుని సబ్స్క్రైబ్ కొట్టేసుకున్నాడు. ఆడు చూపిస్తుంది ఇగో సబ్స్క్రైబ్ కొట్టేసుకున్నాడు. చూసా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అని. ఆడి కాడే సబ్స్క్రైబ్ కొట్టేసుకున్నాడు. నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుకున్నాను, వాడు ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేసుకున్నాడు. అమ్మో పెద్ద స్కెచ్ ఇది. వాడు అసలు మామూలుగా లేదు తెలుసా. వాడు అప్లోడ్ చేసింది 7 వీడియోస్. దానికి వాడికి సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంటే 1.188K, అంటే 1800 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాడు. వాడు రోజుకు ఒక 50 మంది సబ్స్క్రైబర్స్ని పెంచేసుకున్నాడు. ఆడే వీడియో తీసుకున్నాడు, వాడే స్కాన్ చేసుకున్నాడు. దీని నుండి కూడా రెవెన్యూ ఆడికి. మామూలు విషయం కాదు. బ్రెయిన్ ఎలా వాడాలంటే ఇలా వాడాలి. చూడు వీడియో చూస్తున్నాను నేను. ఆ వీడియో ఫుల్ టైం చూసేదానికి 3 minutes వీడియో ఉంది. ఇక్కడ దగ్గర 30 people చూస్తున్నాడు. 3 × 30 90 minutes వాచ్ టైం. గ్రేట్ అసలు. అంటే మా అందరి చేతుల మీద నంబర్లు వేసాడు. నా నంబర్ 144. ఈ నంబర్ ఎందుకు వేసాడో ఏంటి అనేది ఒక 2 నిమిషాలు ఆగితే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నాకు తెలియదు. ఇంకా అక్కడ ఏరోప్లేన్ వస్తుంది చూడండి. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ జస్ట్ చాలా 4 kilometers దూరం అంతే. ఏరోప్లేన్ చూడండి ఎంత కింద నుండి వెళ్తుంది తెలుసా. పెద్దగా ఉంది ఎదురా. సో ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక 4 kilometers దూరం అంతే. 1 2 3 భయం అవుతుంది నాకు భయం అవుతుంది రా. ఇప్పుడు నన్ను లాక్కెళ్ళిపోయా కొద్దిగా అక్కడ దాకా. అది కూడా అడుగుతారా సార్? నేను ఇప్పుడు అఘోరాది బాబా లాగా కాళ్ళు 2 చాపేసి కట్టేసి ఆడికి కొద్దిగా స్టెబిలిటీ లేదు. బట్ ట్రై టు ఎంజాయ్ దిస్ వీడియో. ఎంత స్టెబిలిటీ లేకపోయినా సరే, ఎందుకంటే అండర్ వాటర్ స్టెబిలిటీ అడిగానంటే నేను నీళ్ళు తిరుగుతాయి అనమాట. పచ్చిపుట్లు తిరుగుతాయి వాటర్. సో గాడ్ బ్లెస్ యూ గైస్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు బాగుంది, అది బెటర్. ఇప్పుడు బాగుంది. హలో మళ్ళీ మునిగిపోతుంది. ఇలాగే బాగుంది. చేపలేయనా ఎక్కడండి. ఓకే, మనం ఇప్పుడు బాగా ఈత కొట్టి తాడు కట్టేసుకుని కూర్చున్నాను నేను. చిల్ అనమాట. సో స్టిల్ వీఆర్ ఎంజాయింగ్. చూద్దాం ఇంకా పైకి వెళ్తాం. పైకి ఎక్కడం మరి కష్టంగా అయిపోయింది పైకి ఎక్కాలంటే. అయినా పర్లేదు, ట్రై చేస్తా. ఓకే, ట్రిప్లోకి అయితే మళ్ళీ వచ్చా. బోట్లోకి కాసేపు రిలాక్స్ అవుతాను. ఇందాక నుండి ఊరికి నీళ్ళల్లో కొట్టేసుకున్నాను చేపలాగా. ఇంకా స్కూబా డైవింగ్ కూడా ఉంది, ఎనర్జీ సేవ్ చేసుకోవాలి. ఓకే, ఒక 5 minutes రిలాక్స్ అవుతా. 5 minutes later. స్విమ్ సూట్ అవుతారు నాకు. ఓకే, సో గాయ్స్ ఆరెంజ్ గుండు గీక్కొని మనం వెళ్తున్నాం ఇప్పుడు. మనోడు కూడా రెడీగా ఉన్నాడు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడలేను. సో నేనేమంటానంటే ఇలా అంటే ఏంటిదే ఓకే, ఇలా అంటే కిందకి వెళ్దాము, ఇలా అంటే పైకి వెళ్దాం. ఓకే, మనం ఇలా కింద కంటూ వెళ్దాం. చూడు, నిచ్చే
moments later. సో గైస్ చూసారు కదా, కొద్ది కష్టం అనిపించేసింది. చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి బాగా చెవు నొప్పి వచ్చేసింది ఒకేసారి. మామూలు చెవు నొప్పుడు అలా వా, చాలా ప్రెషర్ ఉంది బా లోపల. ఓకే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగానే జరిగింది. ఓకే, కాసేపు ఆగి మాట్లాడుతుంది, మొత్తం చెవు నొప్పి. సో గైస్ నా స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి మరీ 15 నిమిషాలు 20 నిమిషాలు ఏం చేయలేదు, కానీ అంత సేఫ్ చేస్తే మనిషి నాన్న చాలా కష్టంగా ఉంది స్కూబా డైవింగ్. ఏదో ఆశ అతృప్తితో ఏదేదో చేసేయాలని చెప్పి వచ్చేసా, కానీ స్కూబా డైవింగ్ చాలా కష్టంగా ఉంది. ప్రెషర్ లాగేస్తుంది. అది కాకుండా ఇక్కడ వాటర్ మరీ ఫ్రెష్గా లేవు. ఏంటంటే చేపలు కంటికి కనిపించట్లేదు అనమాట. ఏదో చేప అటు తిరుగుతుంది అన్నట్టు ఉంది అంతే, కానీ క్లియర్గా ఆ చేప ఏంటి ఎలాంటిది అని చెప్పి నాకు కనిపించలేదు. బట్ కెమెరాలో కొద్దిగా గొప్ప పడిందని అనుకుంటున్నాను. అండ్ చెవులు మొత్తం భలే నొప్పి వచ్చేసినాయి. కాసేపు కిందకి వెళ్ళింది కదా, అమ్మ ఇంకొంది కిందకి వెళ్తే పోతా పైకి అని చెప్పేసి పైకి వచ్చేసారా అని చెప్పి పైకి వచ్చేసాను నేను. ఎందుకు మళ్ళీ రిస్క్, మన ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం నేను మీకోసం చేద్దాం వచ్చి పోయాను, కష్టం అయిపోతుంది. మా అమ్మ నాన్న నేను ఒకనే కొడుకుని. ఓకే, సో రిచ్గా కాస్త లోపలికి వెళ్ళాను, ఏదో ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ లైఫ్లో ఒకసారి నేను చేయాల్సిన థింగ్స్లో ఒకటి కాబట్టి ఎక్స్పీరియన్స్ చేశాను. దాని తర్వాత అదే ఇంకోసారి చేయడం వేస్ట్ అని చెప్పి. ఓకే, బట్ మీరు కూడా ఇప్పటిదాకా చెయ్యకపోతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ చెప్తున్నా భయంకరంగా ఉంటుంది. చెవులు మాత్రం బాగా నొప్పి వచ్చేసినాయి. నాకు చిన్న దెబ్బ తగిలింది, చూడు ఇగో దెబ్బ తగిలింది బ్రో, పాపం నేను. సో అలాగా స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇక కాసేపు మళ్ళీ ఇక్కడ కూర్చోబెడతారు మమ్మల్ని. ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడ నుండి ఒడ్డుకు తీసుకెళ్ళి ఇంకా 2-3 యాక్టివిటీస్ ఏదో ఉన్నాయి అవి చూసుకొని అంతం ఆరంభం. ఓకే, ఇక్కడ ఒకడికి జెల్లీ ఫిష్ కరిచింది. జెల్లీ ఫిష్ కరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. భయా మచ్చలు వచ్చేసింది చూసా. జెల్లీ ఫిష్ కడిస్తే అలా వస్తుంది అనమాట. జెల్లీ ఫిష్ డేంజర్, పాయిజనస్. వాడు రేపులు మాపులో ఇంజెక్షన్ చెప్పిపోతే పాపం, అందుకనే ఇంజెక్షన్ చేయించుకోవాలి వాడు కూడా. ఓకే, సో గాయ్స్ ఇప్పుడు మేము మళ్ళీ బ్యాక్ టు ల్యాండ్ వెళ్తున్నాము. చాలా సేపు తర్వాత నేను భూమి మీదకి వెళ్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది భూమి మీద వెళ్తున్నాను. భూమి మీదకి వెళ్ళిన తర్వాత కూడా దరిద్రం ఏంటంటే, భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఒక 3 రైడ్స్ ఉంటాయంట. దాని తర్వాత మళ్ళీ ఈ బోట్ ఎక్కాలంట. సో ఈ బోట్ ఎక్కితే వాడు ఏదో ఐలాండ్లో తీసుకెళ్ళి పడేస్తాడు మనల్ని. ఆ ఐలాండ్ నుండి మళ్ళీ ఇదే బోట్ ఎక్కేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. సో ఇది ఇంకా అవ్వలేదు, మనకి వెయిట్ చేస్తూనే ఉండాలి. కొత్త ట్విస్ట్లు, టర్నింగ్ పాయింట్లు ఏదేదో ఉన్నాయి చూసి మనం ఇప్పుడు ఒక 3 రైడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బనానా రైడ్, ఇంకోటి జెట్స్కి, ఇంకోటి ఏదో అన్నాడు ఏదో ఒకటి వాటర్ రైడ్, ఇంకోటి బంపర్ రైడ్ ఒకటి. ఈ 3 అయిన తర్వాత మళ్ళీ ఏదో ఐలాండ్లో తీసుకెళ్ళి పడేస్తాడంట. ఐలాండ్లో కాసేపు ఉండి మళ్ళీ బ్యాక్ రావాలి. ఓకే, ఈ డే మొత్తం ఇదే అయిపోతుంది. సో ఇది ఓకే, బాగానే ఉంది యాజ్ పర్ మనీ పరంగా చూసుకుంటే. ఓకే, బట్ ఏంటంటే టైం ప్రకారంగా చూసుకుంటే మనం సపరేట్గా వెళ్తే టైం చాలా కలిసి వస్తుంది. బట్ ఇలాగ గ్రూప్లో వెళ్తున్న సరికి టైం కొద్దిగా కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో నేను నా షూస్ తీసుకొని బోట్ దిగిపోతున్నా. ఎందుకంటే ఇక్కడ ఇంకా నీళ్ళు ఉన్నాయి, షూ పాడైపోతుంది అనవసరంగా. అమ్మ భూమి, ఈ నేలలు తాకితే ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా నాకు. ప్రశాంతంగా చాలా అంటే చాలా ఐమ్ సో హ్యాపీ టు. నిజం చెప్పాలా, భూమి మీద ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది బ్రో. నీళ్ళలో అమ్మో చాలా భయంగా అనిపించింది నాకు 5 నిమిషాలు. సో భూమి మీదకి వచ్చేసాను. ఇప్పుడు మనకి చిన్న రైడ్స్ ఉన్నాయి, రైడ్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, గాయ్స్ జెట్స్కి అనమాట. చూడండి ఒకే రౌండ్లో ఉండేటారు. సో పెట్రోల్ అయిపోయిందంట వాడు బండిదే. ఇక్కడ దాకా తీసుకొచ్చాడు మనకి. కొద్దిగా ఎక్స్ట్రా రౌండ్ వచ్చింది. బంపర్ రైడ్ ఎక్కాము. చూద్దాం ఎంతసేపు తీసుకెళ్తాం. ఫోటో వీడియో వెళ్తున్నాం ఇప్పుడు.
minutes later. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. నేను కూడా పట్టుకోది ఎక్కుతా. సో ఇప్పుడు బనానా రైడ్ ఎక్కాము. ఇది పడేస్తుంది లాస్ట్. దిస్ ఇస్ ద లాస్ట్ రైడ్ ఆఫ్ ది డే అన్నమాట. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకోక ఏమైనా కలిసిందా? పేడి అప్పట్లేదు. పెద్ద రైడ్ కోసం డబ్బులు అడుగుతున్నాడు. डिस्काउंट नहीं कर रहे भाई लोग डिस्काउंट देता नेक्स्ट टाइम दूसरा भैया का बोलो नहीं दूसरा उसका नाम नहीं बोल रहा हूँ आदमी नहीं आओ दूसरा आदमी नहीं आओ निकालो సో వాడు ఏదో అంటున్నాడు. అయిపోయింది రైడ్. స్టార్ట్ చేద్దాం మనం. स्टार्टिंग द राइड गेट रेडी ఏంటి ఈడు కూడా ఎక్కుతారా? भैया का भैया भैया को भैया आ गए भैया तो कैसे हैं आप तो कैसे है हेलो यार को भैया बोलो भैया भैया कैमरा ओके ओके भैया దెబ్బ తలిగిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గట్టి తలిగిందా? భూమి తలిగిందా? నాకు నీ తలిగిందా? భూమి తలిగిందా? నాకు తలిగిందా? నీగా తీసుకున్నాం మొన్నోడు పట్టుకున్నాడు మన బ్యాగ్ని. థ్యాంక్ యూ సార్. ఇవాళకి అన్ని రైడ్స్ అయిపోయినాయి. కాసేపట్లో కలుసుకుంటాం మీ అందరిని. మమ్మల్ని గైడ్ చేసినాడు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయి. బై అరౌండ్ సబ్స్క్రైబ్ అన్న. సబ్స్క్రైబ్.